అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏ పాపాలు చేశావని మనకి శాపాలు తగిలాయి? పోయిన జన్మలో ఎవరికి అన్యాయం చేశావని మన బిడ్డలిలా నలిగిపోతూ నరకం చూస్తున్నారు. చిన్నవాడి గొంతులో సంగీతం ఉంది అనుకున్నాను, కాని వాడి జీవితాన్ని అపశృతి చేసుకున్నాడు. పల్లవి మెళ్ళు తాళి కట్టాలని చూసి ప్రాణంలాంటి ఉషని దూరం చేసుకున్నాడు. వాడి దాంపత్యం ఇప్పుడు ఒక పగిలిన అద్దంలా మారింది. ఎప్పుడే ముక్కగుచ్చుకుంటుందో తెలియట్లేదు. డ్యూటీని దేవుళ్లా భావించి చట్టాన్ని బాధ్యతగా తీసుకునే తరుణ్ జాబ్ నుండి సస్పెండ్ అయ్యాడు. వాణ్ణి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఇక సంజయ్ ఆ 100 ఎకరాల ల్యాండ్ డీల్తో మళ్లీ తలెత్తుకుంటాడు అనుకుంటే ఆ శంకర్ దాన్ని కూడా మళ్లీ పాతాళానికి తొక్కేశాడు. నా బిడ్డ బెయిల్ మీద ఉన్న నేరస్తుళ్లా లోకం వైపు చూడలేక కృంగిపోతున్నాడు. అసలు ఆ విధిరాత రాసిన ఆ భగవంతుడికి నా బిడ్డల మీద ఎందుకింత పగ? మన బిడ్డలు భరిస్తున్న ఈ బాధ విధిరాత శాపం వల్ల వచ్చింది కాదు కిరణ్. వాళ్ళ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని కొంతమంది వల్ల వచ్చింది. ఎందుకండి పగ? వాళ్ళేం పాపం చేశారు? నా కడుపును పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? సంజయ్ ఆస్తి పోయింది, తరుణ్ అధికారం పోయింది, కిరణ్కి మనశ్శాంతి పోయింది. ఇంకా జీవితాన్ని సరిగ్గా చూడని వాళ్ళ మీద ఎందుకింత పగ? పొరపాటు పడుతున్న కిరణ్, ఈ కష్టాలే వాళ్ళని నిజమైన మనుషులుగా మారుస్తాయి. సంపద పోతే కష్టం పెరుగుతుంది, అధికారం పోతే కసి పెరుగుతుంది, బంధం దూరం అయితే అనుబంధాల విలువ తెలుస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే కిరణ్, వీళ్ళందరికీ ఇదొక పరీక్షా సమయం. అది కాదండి. 3 కొడుకులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమస్యతో సతమతమవుతున్నారు. వాళ్ళకి తట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు శత్రువులు. అధైర్యపడకు కిరణ్, గాలివాటుకు ఎగిరిపోయే ఎండుటాకులు కాదు నా కొడుకులు, గాలివాన్ను సైతం ఎదురించి నిలబడే మహావృక్షాలు. నువ్వు బాధపడకు, నా బిడ్డల వెనక నేనున్నాను. పడిపోయిన చోట నుంచే మళ్లీ వాళ్ళని నేను గెలిపించి చూపిస్తాను. చుట్టూ అంతా చీకటి కనిపిస్తూ ఉంటే మీకు ఆ నమ్మకం ఎలా వస్తుందండి? చీకటిగా ఉంటేనే కదా కిరణ్ నక్షత్రాల వెలుగు కనిపించేది. అన్నీ కోల్పోని సంజయ్ మళ్లీ నిలబడగలడని, అనుకున్నది సాధించగలడని నా నమ్మకం. సస్పెండ్ అయిన తరుణ్ అవినీతి వ్యవస్థ కంటే నీతి గొప్పదని నిరూపించగలడని, మళ్లీ తన జాబ్ సంపాదించగలడని నా నమ్మకం. నువ్వు ఏడిస్తే వాళ్ళు బలహీనపడిపోతారు, నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు సింహాలవుతారు. రేపు ఉదయం మన ఇంట్లో కన్నీళ్లు ఉండకూడదు, కేవలం కర్తవ్యం మాత్రమే ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రాత్రి ఎంత చీకటిగా ఉంటే రేపటి సూర్యోదయం అంత వెలుగుతో ఉంటుంది. నన్ను నమ్ము.
ఏంటి నాన్నా ఉదయాన్నే అందర్నీ పిలిపించారు? ఏమైనా స్పెషలా? అవునమ్మా, ఈరోజు మన ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ కంపెనీకి ఎండీగా కొత్త వ్యక్తిని అపాయింట్ చేస్తున్నాను. అందుకే అందర్నీ పిలిపించాను. అవునా? ఎవరు మావయ్య మన కంపెనీకి కాబోయే కొత్త ఎండి? చెప్తానమ్మా. ఈ సంస్థని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఉషా, మన కంపెనీ కొత్త ఎండి పేరు నువ్వే అనౌన్స్ చేయమ్మా. నా పేరు మీద మావయ్య అత్తయ్య గారు ప్రారంభించిన ఈ కంపెనీకి ఈ రోజు నుంచి కొత్తగా ఎండి స్థానంలో కూర్చుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, సంజయ్ బాబు గారు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దికా, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షం